మేడం ఇందులో మీ సినిమా యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? థియేటర్లో చూస్తే ఎలా అనిపించింది? హాయ్, ఐఎమ్ అవంతిక. సో నాతో నేను మూవీలో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సాయి కుమార్ గారి కాంబినేషన్లు అంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో థర్డ్ హీరోయిన్గా చేసినాను, క్లైమాక్స్ సీన్. సో చాలా హ్యాపీగా అనిపించింది, అంతే, దట్స్ ఇట్. ఇంతమంది ఆడియన్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది ఆడియన్స్తోనా మాకు అదే కదా కావాల్సింది. ఇంతమంది ఆడియన్స్ చూసినప్పుడే కదా మా ఫీలింగ్ హ్యాపీగా డబల్ హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఇందులో మామూలుగా ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలి? ఏంటండి? ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలి? ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలా? ఇందులో మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న అంటే యూత్ ఎందుకు చెడిపోతున్నారు, దేనివల్ల చెడిపోతున్నారు, సో దాని స్టోరీ బేసిక్ మీద స్టోరీ అనమాట. ఫ్యామిలీ కూడా చూడొచ్చా, ఓన్లీ యూత్? నో, ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, టోటల్ ఎవ్రీవన్ చూడొచ్చు. ఏం చెప్పాలనుకుంటారు సినిమా గురించి? చెప్పాలి. సినిమాలో చాలా మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉంది, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, డ్రగ్స్కి డ్రింక్కి అలవాటు పడి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో దాని మీద స్టోరీ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన స్టోరీ, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. నాతో నేనే మూవీ చూసానండి. చాలా అంటే చాలా బాగుంది. యాక్టర్ అసలు నేను శాంతి కుమార్ డైరెక్టర్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక జబర్దస్త్ కామెడియన్ ఏంటి ఒక డైరెక్టర్. లాస్ట్ టైం మనం వేణుగారితో కంపేర్ చేసుకున్నాం కదా. సో వేణుగారు తీసినప్పుడు ఎంత షాక్ అయినా, ఇప్పుడు శాంతి కుమార్ గారు తీయంగానే అంతే షాక్ అయినాం సినిమాలో. అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేసి దీపాలి రాజ్పుత్ చాలా బాగా చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకో హీరోయిన్ కూడా ఉండడం అయింది, హీరోయిన్. అండ్ ఇంకొకటి వచ్చేసి సాయి కుమార్ గారు. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి 60 years దాకా పెళ్లి గురించి, పెళ్లి అనేది మనుషులకు ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయం పైన డిపెండ్ అయి ఉంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ వర్షానికి ఒక హాట్ సమ్మర్ మూవీలా ఇచ్చేసినారు అనమాట, హాట్ గా సమ్మర్ కి. అండ్ మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంటది. మన చిన్నప్పుడు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సుమన్ శెట్టి వాళ్ళు మళ్ళీ ఇందులో రిపీట్ అవ్వడం ఇంకా బాగుంది. మూవీ సీన్స్ కానీ అన్ని కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓం సాయి గారు కానీ, ఓం ఆదిత్య గారు కానీ, శ్రీనివాస్ సాయి గారు కానీ చాలా అంటే చాలా బాగా చేశారండి. యాక్టర్స్ కూడా వాళ్ళకి ఒక మంచి మూవీ, ఈ వర్షంలో మంచి మూవీ అయితే బాగుంది. మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చూడొచ్చు, 60 ఏళ్ళు వయసు ఉన్న వారి దాకా. మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. నాతో నేను ఇట్టు శాంతి కుమార్ గారు సెట్ చాలా బాగుంది మూవీ అయితే. సూపర్. మరి వన్ మోర్ చెప్తున్నామండి, నాతో నేను హిట్ శాంతి కుమార్ సెట్. ఈ సినిమా చాలా బాగుంది. శ్రీనివాస్ సాయి కుమార్ గారు ఇద్దరు నాకు తెలిసి ఏమంటారు, వాళ్ళకి ఇద్దరు తల్లిదండ్రులు లాగా ఉన్నారు. బట్ ఏంటంటే నాకు చాలా బాగా అనిపించిన మూవీ ఏంటంటే, మూవీ పరంగా వస్తే నాతో నేను అసలు మనము డబ్బులుంటే వ్యసనాలకు ఎట్లయితే చెడిపోతామో, ఒకప్పుడు మన అయ్యా అమ్మలు అందరూ కలిసి ఎట్లయితే కష్టపడ్డారు, అప్పుడు కష్టపడ్డప్పుడు అరే నా పిల్లలు కూడా సుఖపడాలి, అట్లా నాలుగే కష్టపడద్దు అని ఎప్పుడు ఆలోచించకండి. అదే మైనస్ పాయింట్. నాకైతే ఓవరాల్ గా నాకు రాజీవ్ కనకల్ గారు అయినా సరే, ఇప్పుడు సాయి కుమార్ గారు అయినా సరే, మన శ్రీనివాస్ సాయి మంచి హీరో అవుతాడు రేపు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మన శాంతి కుమార్ గారు డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి. శాంతి కుమార్ గారు కమెడియన్ అనుకున్నా, ఏదో జబర్దస్త్ చేస్తున్నా చెప్పి ఇంత మంచి డైరెక్షన్ చేస్తారని అనుకోలేదు. నాకు ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా, మెయిన్ సాయి కుమార్ గారు, శ్రీనివాస్ సాయి అదొకటి. మళ్ళీ లాహిర్ లో సినిమాలో హీరో ఆయన చాలా బాగా చేసిండు. ఆయన పేరు ఓం గారు చాలా బాగా చేసిరు. నాకైతే ఒక విధంగా చెప్పాలంటే, నాతో నేను ఒక్కసారి ఈ జనరేషన్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఎందుకంటే నాతో నేను అనేది ఇప్పుడు మన ఫాదర్ అండ్ మదర్ ఎట్లయితే కష్టపడి పైకి వచ్చిర్రో, వాళ్ళ పిల్లల్ని ఎప్పుడైతే ఏమంటారు అరే కష్టపెట్టొద్దు అని చెప్పేసి అనుకుంటారు, ఆ పాయింట్ అనేది నాకు చాలా మంచి అనిపించింది. ప్రతి ఒక్కరు కష్టపడాలి, కష్టపడుతున్న విలువ తెలుస్తుంది. అది మాత్రం నాకైతే మంచి అనిపించింది. మీరు కంపల్సరీ నాతో నేను సినిమా చూడండి. మీరు థియేటర్ లో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులతో ఫ్యామిలీతో పాటు చూడవచ్చు. ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఉన్నది దీంట్లో. శాంతి కుమార్ గారు మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిర్రు. తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయడం కోరుకుంటున్నాను. బ్రో ఇప్పుడే నాతో నేను అనే మూవీ చూసాను బ్రో. నిజంగా ఎంత మెసేజ్ ఉందండి మూవీలో. నిజంగా అసలు సాయి కుమార్ యాక్టింగ్ అయితే ఫిదా బ్రో.